నిర్వహణ లోపం నిర్లక్ష్యం వల్లే సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు. 3.5 గంటల పాటు ఫ్యాక్టరీని పరిశీలించి పేలుడు ఘటనపై అధ్యయనం చేశారు ఎన్డీఎంఏ అధికారులు. ఎన్డీఎంఏ బృందంతో ఎస్డీఎంఏ టీం కూడా పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై భిన్న కోణాల్లో అధ్యయనం చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ సిగాచి యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిగాచి యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం. నిర్వహణ లోపం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకొచ్చారు. నిర్వహణ లోపం నిర్లక్ష్యం వల్లే సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగింది అని ప్రాథమిక అంచనాకొచ్చారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు. 3.5 గంటల పాటు ఫ్యాక్టరీని పరిశీలించి పేలుడు ఘటనపై అధ్యయనం చేశారు ఎన్డీఎంఏ అధికారులు. ఎన్డీఎంఏ బృందంతో ఎస్డీఎంఏ టీం కూడా పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై భిన్న కోణాల్లో అధ్యయనం చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ సిగాచి యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిగాచి యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం. నిర్వహణ లోపం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకొచ్చారు.